నిర్మాణం ఎలా జరిగింది? ఆలయ నిర్మాణంలో ఏ ప్రత్యేకతలున్నాయి? ఆలయంలో ఎటువంటి మహిమలు ఉన్నాయి? ఏ స్ఫూర్తితో ఆలయ నిర్మాణం ప్రారంభించారు అనే విషయాల గురించి తెలియజేయడానికి మనతో గురువు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. జై శ్రీరామ్. గురువు గారు, మీరు భద్రాచలం ఆలయం స్ఫూర్తితో ఆలయాన్ని నిర్మించారు కదా, సో ఈ ఆలయ నిర్మాణం అనేది మీరు అనుకున్నట్టే జరిగిందా? అమ్మా, ఈ ఆలయం సంకల్పం భగవత్ సంకల్పం కాబట్టి అనుకునింది అనేది కాకుండా భద్రాద్రి రామాలయం నమూనా రామదాస్ గారు నిర్మాణం చేసినటువంటి ఆలయం అది ఎలా ఉందో సో పూర్తిగా నమూనా కాబట్టి సో దాన్ని మన శిల్పులు అక్కడ ఒక 10 రోజులు కోవిడ్ టైంలో స్టే చేసి మొత్తం కాపీ చేసుకునేటువంటి ఆలయం. సో పూర్తిగా ఈరోజు 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్న మొత్తం ఆలయాన్ని వీక్షిస్తూ మనకి దాంతో కనిపించింది ఏంటంటే ఆ శిల్పిలో ఒక తపస్సు. ఇది పని కాదు ఇది, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎంతో పేషెన్స్తో చేసేటువంటి ఒక పని కాబట్టి సో వెరీ వెరీ సాటిస్ఫైడ్ అమ్మా. మొత్తం ఆలయం అంతా కూడా చిన్న మైనర్సు అది వాళ్ళన్నీ కరెక్షన్ చేస్తారు. మన భద్రాద్రి సీతారామాచార్యులు స్థలశేషాయ గారు మొత్తం అంతా వీక్షించి మొత్తం 100% టెంపుల్ అంతా చూసి వాళ్ళు చేసిన సజెషన్ చిన్న సజెషన్స్ సో అవన్నీ వాళ్ళు పూర్తి చేస్తారు కాబట్టి 100% మనం అనుకున్నట్టు దానికంటే ఎక్కువ బాగా వచ్చిందమ్మా. జై శ్రీరామ్. ప్రతి ఆలయంలో ప్రతి భాగానికి ఒక విశిష్టత ఉంటుంది అని అంటారు కదా గురుగారు, మరి ఈ ఆలయంలో ఉన్న విశిష్టత గురించి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఆలయం అంటేనే మనకి ఒక సో ఆలయ వాస్తు ఉంటుంది, ఆలయ నిర్మాణం ఎలా చేయాలి, సో దాంట్లో ఏమేమి వస్తాయి. ఒక శ్లోకం పాద్మ సంహితలో ఏం చెప్తారంటే గర్భమందిర చుకనాతిక స్తూపిక మధ్యరంగ మహతాస్థాన గోపుర ప్రాకార పాకాలయ యాగశాల ఇవన్నీ వచ్చేటువంటి ఒక స్థానాలు ఆలయంలో. సో గర్భమందిరం ఉంటుంది, శుకనాసికం అంటే మన అంతరాలయం అంటారు, మహామండపం అంటారు, పరివార దేవతలు అంటారు, యాగశాల అంటారు. ఇవన్నీ ఆలయంలో వచ్చేటువంటి ఒక ప్రధానంగా వచ్చేటువంటి భాగాలు ఇవన్నీ కూడా. ఇది మనము డిజైన్ చేసిండేటువంటిది కాదు. ఆలయం అనేటువంటిది కొన్ని సనాతన ధరలో కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిండేటువంటి సంప్రదాయంలో ఆ వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, ఆగమశాస్త్రం ఇవన్నీ కూడా కలుపుతూ నిర్మాణం అయ్యేటువంటిది ఆలయం. సో దాంట్లో ఇప్పుడు మనము ప్రతి ఆలయాల్లో మనం లోపలికి వెళ్ళామనుకోండి, స్వామివారి మూలస్థానము ఆ గర్భాలయం అంటాం. సో దాని నుంచి కొంచెం ముందుకు వచ్చామనుకోండి అంతరాలయం అంటాం. దానికి బయట వచ్చామనుకోండి మహామంటపం అంటావు. దాని చుట్టూ అనుకోండి ప్రాకారం అంటావు. సో గోపురంలో బ్రహ్మస్థానం, పరివార దేవతలు ఉంటావు, ద్వారపాలకులు ఉంటావు. ఇవన్నీ కూడా చూస్తే మనకి ఇది ఆలయ నిర్మాణంలో ఆ శాస్త్రంలో మన ఋషులు సూచన చేసేట ప్రకారంగా మనం కట్టేటువంటి లోక కళ్యాణంగా కట్టేటువంటి ఆలయాలు కాబట్టి దీంట్లో మన పాత్ర ఏమీ లేదు. దాంట్లో ఏముందో జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా నిర్మాణం చేయాలి. మన ఇష్టానుసారం చేసేది ఆలయం కాదు, శాస్త్రోక్తంగా చేసేదాన్ని ఆలయం అంటారు. సదమ్మ అద్భుతంగా జరిగేటటువంటి ఆలయం. ప్రతి ఆలయానికి ఆధ్యాత్మికత పెంచాలి అంటే దానికి శిల్పం అనేది చాలా ముఖ్యమైనది గురువుగారు. మరి ఎన్ని రకాల శిల్పాలు ఉన్నాయి గురువుగారు? అమ్మ, శిల్పశాస్త్రంలో సో మాకు బుక్ నాలెడ్జ్, సో శిల్పులకి పూర్తిగా దాన్ని ఆ శాస్త్రాన్ని చదువుతూ ప్రాక్టికల్గా చేస్తూ ఉండేటువంటి ఒక అపారమైనటువంటి నాలెడ్జ్ అది. సో మాకు తెలిసిన ప్రకారంగా ఏంటంటే కృష్ణశిల చాలా శ్రేష్టమైనటువంటి శిల. సో దాంట్లో పురుష శిలు ఉంటాయి, స్త్రీ శిల అంటారు, నపుంసకం అంటారు శిలల్ని. సో ఉదాహరణకి మనకి ఇప్పుడు పురుష స్వాముల్ని ఇప్పుడు నరసింహస్వామి ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు, సో రాముల వారు ఉన్నారు. ఇవన్నీ పురుష శిలతో చెక్కుతారు. అలాగే మా అమ్మవారు దుర్గా అమ్మ అనుకోండి, మన గౌరమ్మ అనుకోండి, లక్ష్మీదేవి అనుకోండి, ఆండాళ్ళు అనుకోండి, వీళ్ళందరూ కూడా స్త్రీ శిలతో చెక్కుతారు. కానీ నపుంసకశిక దానికి కొన్ని భాగాల్లో గర్భాలయంలో పీఠం కింద సో దాన్ని నపుంసక శిల పెట్టాలి అంటారు. సో ఇవన్నీ కూడా పూర్తిగా పరిశోధన. శిల శిల్పికి ఒక అద్భుతమైనటువంటి
ఒక 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 ఆస్తి అది. ఆ శిలతో వచ్చేటువంటి శిల్పది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక ఆకారం తీసుకుంది ఒక శిల. ఒకానప్పుడు అంతా ఒక కొండలో ఉండేటువంటి బండలు ఇవన్నీ కూడా. సో బండని దాన్ని శిలగా బయటికి తీసి దానికి సంస్కారాన్ని అంటే కొట్టి 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 శృతుల్లో ఒక రూపాన్ని తీసుకువచ్చి ఆ ఒక గర్భాలయంలో ఒక మహాస్థానంలో గర్భగుడిలో పెట్టి ఇంకా కొన్ని వేల సంవత్సరాలు లోక కళ్యాణం చేసేటువంటి ఒక రూపాన్ని ఇచ్చేది శిల్పి. అలాంటి పూర్తిగా వాళ్ళ తపస్సుతో ఈ అద్భుతమైనటువంటి కృష్ణశిల యాదగిరి గుట్టకి ఇదే శిలను వాడినారు. ఆ శిలనే కొన్ని రోజులు రీసెర్చ్ చేస్తూ మనకి ఎటువంటి శిల మనకి క్వాలిటీ మంచి శిల కావాలి మన ఆలయంకి, మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేటువంటిది కొన్ని రోజులమ్మా కొన్ని మందిని సంప్రదిస్తూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ సో ఈ శిల అయితే ఖచ్చితంగా ఇది మనకి మంచి శిల అనేటువంటి నిర్ధారణ తీసుకున్న తర్వాత సో ఇది ఈ శిలను వాడుతూ చేసిండేటువంటి అద్భుతమైనటువంటి కృష్ణశిలమ్మ ఇది. ఆలయం మొత్తాన్ని రాతితోనే నిర్మించబోతున్నారా గురువుగారు? మొత్తం అమ్మ ఈ ఆలయం 100% స్టోన్. ఎందుకంటే భద్రాద్రి నమూనా అంటున్నాం కదా. సో రామదాస్ గారు 1630 అంటే 400 సంవత్సరాలు కట్టినటువంటి ఆలయం ఇది. సో మొత్తం అంతా స్టోన్ కన్స్ట్రక్షన్ భద్రాద్రిలో. అందుకోసంగా ఇది మొత్తము టెంపుల్స్ అన్నీ మన రామాలయం కావచ్చు, ఆంజనేయ స్వామి ఆలయం కావచ్చు, ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా 3 ఫేజెస్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి నిర్మాణం చేసేటువంటివి. అన్నీ కూడా 100% స్టోనే. మనకి శాస్త్రంలో మనకి ప్రశస్తమైనటువంటి కృష్ణశిలతో ఆలయం నిర్మాణం చేయాలి అనేటువంటిది కాబట్టి పూర్తిగా శాస్త్రాన్ని ఆధారంగా పెట్టుకొని శాస్త్రాన్ని ఫాలో అవుతూ మనం దీన్నే వాడాలి అనేటువంటి దీంతో ఈ ఆలయం నిర్మాణం అవుతుందన్నమాట. ఇక్కడ భద్రాద్రి రామయ్యను అక్కడ కొలువు తీర్చాలి అనుకుంటున్నారు కదా, ఇదే టెంపుల్ని అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు కదా, మరి దానికి స్ఫూర్తిని తెలియజేస్తారా? మా స్ఫూర్తి అంటే ఇప్పుడు ముందుగా ఆలయం కావాలి అంటే దృఢమైన రాముల వారి సంకల్పం ఇది. ఇప్పుడు మనం అనుకుంటే అయ్యేది కాదు ఇది. సో దైవ సంకల్పము అయింది కాబట్టి అసాధ్యం సాధ్యం చేసేటువంటి ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకున్నామమ్మా. సో డెఫినెట్గా అది స్ఫూర్తి ఏంటంటే రామాలయం నిర్మాణంలో భాగస్వాములు అయితే భగవద్ అనుగ్రహం అది. సో ఆయన స్ఫూర్తి అది. ఎప్పుడు ఆయన పాదసేవ, ఆయన పూజలు. ఎందుకంటే దివ్యదేశ యాత్ర పూర్తిగా స్వాముల్ని తిప్పి అంటే మేము తిప్పింది కాదు, ఆ స్వాములు వెంట వెళ్ళాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వెళుతూ అమెరికాకు పోయిన తర్వాత మొత్తం అమెరికా దేశం అంతా 1008 కళ్యాణాలు చేస్తూ తర్వాత అంటే మనం ఇవన్నీ కళ్యాణాలు అంటే మామూలుగా కాదమ్మా. అమెరికా మొత్తం అంటే మన భారతదేశాలు కొన్ని దేశాలు వేస్తే ఒక పెద్ద అమెరికా అవుతుంది. మొత్తం అంతా రామరథంలో డ్రైవింగ్ చేస్తూ వెళ్తుండేటువంటి యాత్ర. దాదాపు 2016 నుంచి ఒక చిన్న అబ్స్టకల్ రామరథాన్ని నేనే నడుపుతాను. కంప్లీట్ అమెరికా అంతా ఆ స్వామి పాదాలు పట్టుకున్నా కాబట్టి ఒక చిన్న అబ్స్ట్రక్షన్ కానీ, ఒక నిద్ర కానీ, ఒక ఆహారం మీ ఆకలి కానీ, దాహం కానీ మొత్తం తీసేశారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకుని రామాలయం కోసంగా వెళుతున్నాను కాబట్టి ఇవన్నీ చాలా అద్భుతంగా వెళుతుంది. గురువుగారు, ఆలయ ప్రత్యేకతల గురించి మా ప్రేక్షకులకు కూడా తెలియజేయగలరా? తప్పకుండా అమ్మా. సో మనకి ఇది ముఖద్వారం అమ్మా. ఇది సో భద్రాద్రిలో చూస్తే మనకి ఆలయం ముందు నిలుచుకుంటే మనకు కనిపించేటువంటి ద్వారం ఇది. ఇది పూర్వానికి ఉండేటువంటిది ద్వారం ఇది. ఇలాంటి ద్వారాలు మహామండూరులో మనకి 3 ద్వారాలు వస్తాయి. సో ఒకటేమో తూర్పుకి, ఒకటి దక్షిణానికి, ఒకటి ఉత్తరానికి. సో 3 ద్వారాలు వచ్చేటువంటిది. ప్రధానంగా ఇక్కడి నుంచి మనము లోపలికి వెళ్తామమ్మా. ఇది ఇక్కడ మనకి చూసేదంటే చండ ప్రచండు ఉండేటువంటిది ఒక ద్వారపాలకులు. సో జై విజయులు ఉండేటువంటిది మనకి పశ్చిమానికి ఉండేటువంటి ద్వారపాలకులు కాబట్టి సో ఇక్కడ ఉండేటువంటి ఎంట్రెన్స్లో మనకి గజవాహనాలు అంటారు, ఏనుగులు వాహనాలుగా ఉండేటువంటిది. సో ఇది మనకి సో ఫ్రంట్ ఎంట్రెన్స్ అమ్మా. ఇది గురువుగారు, ఆలయానికి మూలం స్తంభం అంటారు. ఈ స్తంభానికి ఎంతో చక్కటి శిలారూపాలు ఉన్నాయి, వాటి గురించి వివరించగలరా? ఇది మనకి మీరు చెప్పినట్టు ఆలయానికి స్తంభాలే మూలం. సో మొత్తం ఆలయాన్ని అవే మోస్తాయి కాబట్టి సో ఎన్ని జన్మల పుణ్యమో ఈ శిల చేసుకునేటువంటి పుణ్యమమ్మ. ఎక్కడో ఉండేటువంటి ఒక రాయిని తీసుకొచ్చి ఈ రూపాన్ని పొంది ఆలయాన్ని మోసేటువంటి అద్భుతమైనటువంటి అదృష్టాన్ని కలిగినటువంటి శిల ఇది.
ఇది మహామండపంలో ఇలాంటివి 4 స్తంభాలు వస్తాయి. సో 4 స్తంభాల్లో 17 మంది దాంట్లో దేవతలు ఉంటారు. సో మనకి పైన చూస్తే అష్టలక్ష్మి అవతారాలు ఉన్నాయి, తర్వాత ఆండాళదేవి, కొంతమంది ఋషులు ఉన్నారు. అంతేకాదు ప్రధానంగా మనకి సో భద్ర మహర్షి స్తంభం మీద ఉంటే, రామదాస్ గారు ఒక స్తంభం మీద ఉంటారు, ఒక స్తంభం మీద రామానుజులు వారు ఉంటారు, ఒక్కొక్క స్తంభం మీద ఆంజనేయ స్వామి ఉంటారు. ఈ 4 స్తంభాలు మహామంటపంలో మన భద్రాచలంలో చూసినట్టయితే మనం మహామంటపం లోపలికి వెళ్ళగానే చేయగానే లోపల మనకి 4 స్తంభాలు కనిపిస్తాయి. ఆ రెప్లికా కాబట్టి ఈ స్తంభాలు మనకి లోపల వచ్చేటువంటి మహామంటపంలో వచ్చే 4 స్తంభాలు. గురువుగారు, ఆలయ శోభ ఎంతగానో ఉట్టిపడుతున్న ఈ భాగం గురించి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. మనకి ఇప్పుడు ముందుగా మన ఆ ఎంట్రెన్స్ దగ్గర నుంచి వచ్చాం మనము. సో దాన్ని ఏం చేస్తారు, దాన్ని ఫస్ట్ లేయర్ అది అంటే ఆలయాన్ని 3 లేయర్స్గా డివైడ్ చేశారు. ఎందుకంటే ఆ వెయిట్ దాని తట్టుకోదు అని చెప్పి డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టారు. సో ఫస్ట్ లేయర్ మనం చూసాం అక్కడ. ఇది సెకండ్ లేయర్. మనకి భద్రాచలంలో ఆలయం చుట్టూ 116 పిల్లర్లు వస్తాయి. ఆ పిల్లర్ల మధ్యలో అద్భుతమైనటువంటి శిల్పాలు, స్తంభాలు, దాంతోపాటు కొన్ని దేవతలు వస్తారు. సో మనకి దాన్ని లతాంగులు అంటాం, అంటే లతలతో చుట్టుకోండేటువంటి దేవతలు వాళ్ళు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు ఇక్కడ. సో ఒక దేవత. సో లతలు ఉన్నాయి కాబట్టి లతాంగు అంటున్నారు. సో వాళ్ళని నిలుచుకోండేటువంటి ఒక భంగిమ కావచ్చు, ఇవన్నీ కూడా సో పూర్తిగా భద్రాచలంని నమూనాతో చెక్కిండేది ఇది. ఇక్కడి నుంచి మనం చూస్తూ వస్తే చూడండి, 1 2 3 4 5 ఇలా మనం కౌంట్ చేసుకుని వెళితే మొత్తం ఆలయం చుట్టూ 116 పిల్లర్లు వస్తాయమ్మా. ఇది సెకండ్ లేయర్లో సో కూర్చొని పెడతారు దీన్ని. ఒకసారి ఇలాగే మనం చూసుకొని వెళదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దేవతను మనం చూస్తే సో ఇంకొక డిఫరెంట్ పోస్చర్తో నిలుచుకుంటారు. సో చామరాలు పట్టుకొని, వింజామలు పట్టుకుంది చేతిలో. సో ఇది ఒక భంగిమతో నిలుచుకున్నారు ఆ దేవత. ఇంకా ముందుకు వచ్చామనుకోండి, ఇది మనకి ఒక గుడి ఇలా కనిపిస్తుంది. ఇది ఒక విశేషం అది. సో తర్వాత ఇంకా ముందుకు వచ్చామనుకోండి, ఇవన్నీ కూడా సో మామూలు పనులు కాదమ్మా, ఇవన్నీ కూడా సో డీప్ డెడికేషన్ అండ్ డివోషన్తో చేసేటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు. ఇది ఏదైనా కొద్దిగా మిస్టేక్ అయింది అనుకోండి, సో మొత్తం ఈ పాట మొత్తం తీసేయాలి, అక్కడ కూర్చోదు అది. సో అంత డెడికేషన్తో చేస్తూ ఇవన్నీ ఎక్కడ మిస్ కాకుండా సో వాళ్ళ భంగిమ కావచ్చు, వింజామర్ కావచ్చు, వాళ్ళు నిలుచుకునేటువంటి ఒక పోస్చర్ కావచ్చు, ఆ తల్లి పట్టుకునేటువంటి చెయ్యి లాంటిది కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక శిల్పి ఉన్నాడు కదా, ఆయన చెక్కిండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫలితం ఈ ఆలయం. ఇలా అన్నీ కూడా మనం చూస్తూ వెళితే ఇది మనకి పూర్వకాలంలో వెంటిలేషన్ కోసంగా మనకి ఫ్యాన్స్ ఉండేది కాదు. సో శాస్త్రోక్తులు అవన్నీ మనకు లేదు. కాకపోతే ఇవన్నీ లోపలికి మనకి మంచి వెంటిలేషన్ను, తర్వాత లోపల గాలి ఇవన్నీ రావాలి అని చెప్పేటువంటిది ఒక దీంతో పెట్టిండేటువంటి ఒక విండో అనుకోండి. సో ఇది ఒక చిత్రాలతో మనకి డిఫరెంట్ దీంతో చెక్కారమ్మా. చూడండి, చతుర్పద్మాలు ఉన్నాయి. తర్వాత మనకి చతుర్ముఖంతో ఉండేటువంటి షేప్తో ఉండేటువంటి ఉన్నాయి. దాంట్లో ఒక సర్కిలార్ షేపు, ఇవన్నీ కూడా అమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక భంగిమ ఇది. సో ఇంకొక పోస్టర్ అది అక్కడ చూసింది వింజామలు పట్టుకుంటే ఆ తల్లి కుడి చేయి మీద చిలుక కూర్చోంది. అలా మంచి ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ఏమిస్తాయంటే పక్షులు, ప్రాణులు అన్నీ కూడా మనం ఎలా దాన్ని చూసుకోవాలి అంటే అంత చక్కగా వచ్చి మన మీద కూర్చోవాలంటే దాన్ని ఎలా పెట్టుకోవాలమ్మా. అది ఒక ప్రకృతిలో ఉండేటువంటిది అన్నీ కూడా ఆలయాల్లో చూపిస్తాయి. మనం ఇలా పట్టుకోవాలి, ఇలా ఉండాలి, మనం ఇలా వెళ్ళాలి అనేటువంటిది కూడా దీన్ని చూసి నేర్చుకునేటువంటి ఒక ఇన్స్పిరేషన్తో ఉండేటువంటి అన్ని శిలలు ఇవన్నీ కూడా. చూడండి, ఇక్కడ మనకి ఎంత చూడండి, ఈ మంచి ఒక గోపురం ఉంది, పైన కలశాలు ఉన్నాయి. సో దీని మీద ఇంకా ఆ చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సో పూర్తిగా అమ్మ సో మన భద్రాచలంలో ఇలాగే ఉంటాయి. సో ఇవన్నీ కూడా సో దాన్ని చూస్తూ సో దాని నమూనాతో చెక్కిండేటువంటి సెకండ్ లేయర్ కంప్లీట్గా. సో మనం ఇవన్నీ చుట్టూ మనం చూసుకొచ్చామనుకోండి, 116 పిల్లర్లు సో ఉంటూ చెక్కిండేది. సో ఇంకొక ఇదనుకోండి, విండో అనుకోండి, మనకి దీన్ని శిల్పశాస్త్రంలో ఏమంటారు,
జాలకం. సో ఎంత అద్భుతమైన వర్డ్ చూడండి, జాలకం. సో ఇక్కడ అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇలా సో మొత్తం అంతా కూడా ఆలయం అంతా కూడా ఇక్కడ మనకి ఆలయంకి 4 దిక్కుల్లో 4 ద్వారపాలకులు ఉంటారు. సో చండ ప్రచండులు, జయ విజయులు. మనకి ఇక్కడ ఇది నార్త్ ఫేసు, సౌత్ వైపు. సో మన ద్వారాల పక్కన వచ్చేటువంటి సో ద్వారపాలకులు ఇవన్నీ కూడా సో సెట్ చేసి పెట్టారు పూర్తిగా. దాన్ని అన్నీ మనం డిస్మాంటిల్ చేసి ప్యాకింగ్తో మనం అన్నీ కూడా మార్కింగ్ చేస్తారు దగ్గరలో. సో మనకి షిప్మెంట్కి ముందు సో మొత్తం అంతా మార్క్ చేసిండే వీటిని తీసి వాళ్ళు చక్కగా ప్యాక్ చేసి తర్వాత షిప్మెంట్ చేసి మనకి డెస్టినేషన్ వరకు తీసుకువచ్చి అందిస్తారు. ఇక్కడ చూడండి, సో కన్యా దర్పణం అంటే మన మిర్రర్, అలంకరణ కోసంగా దర్పణాన్ని పట్టుకునేటువంటి ఒక కన్య. సో ఇక్కడ చూస్తే వీణ పట్టుకుంది ఇంకొక అమ్మ, ఇంకొక పోస్చర్తో ఒక చేతి మీద ఆ చిలుక కూర్చోంది. ఆ శిరోజాల అమ్మ వెంట్రుకలు చాలా పొడుగున్నాయి కాబట్టి అటు చుట్టి పక్కన ఈ అలంకరణతో పెట్టుకోండి తల్లి, చేతిలో వీణను పట్టుకోండి. సో అమ్మా ఇవన్నీ అద్భుతాలమ్మా. ఇవన్నీ కూడా మన ఫ్యూచర్ జనరేషన్స్కి. సో పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ జనరేషన్స్ అన్నీ కూడా ఈ సనాతన ధర్మం, ఆలయాలు, దీని విశిష్టత ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు. సో మనము ధర్మో రక్షిత అంటారు. సో ధర్మాన్ని మనం పట్టుకోవాలి, సనాతన ధర్మాన్ని. ఎప్పుడైతే మనం ధర్మాన్ని పట్టుకుంటాడో భగవద్ రక్ష మనతో ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ శిల్పాలు చూసేది కాకుండా అసలు ఎందుకు ఇది చెక్కారు, ఎందుకు ఇలా పెట్టారు అనేది ఒక్కసారి మనం చూస్తే దాని ఒక సిగ్నిఫికెన్స్ పరిపూర్ణంగా అర్థమయ్యేటువంటి ఆ ఒక మెసేజ్ ఇచ్చేటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా. గురువుగారు, ఇక్కడ చూస్తే గోపురాలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. సో ఈ భాగాల గురించి కూడా మా ప్రేక్షకులకు వివరించగలరా? తప్పకుండా అమ్మా. మనం ఇప్పుడు చూసింది ఏంటంటే ఫస్ట్ లేయర్ చూసాం. సో సెకండ్ మన పిల్లర్స్తో ఉండేటువంటిది, ఆ లతాంగులు ఉండేటువంటి సెకండ్ లేయర్, అంటే దాని మీద పెట్టేటువంటి ఒక పార్ట్ అది. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఆ 2 లేయర్స్తో మొత్తం బేస్ కంప్లీట్ అయిపోయింది ఆలయంకి. ఇప్పుడు గోపురం అది. సో విమాన గోపురం అంటాం, గర్భగుడి ఉండేటి. సో ఇది విమాన గోపురం అమ్మ. అంటే ఇప్పుడు ఎంట్రెన్స్లో ఉంటాయి గోపురాలు. సో దాన్ని రాజగోపురం అంటారు. సో ఇది విమాన గోపురం, అంటే సాక్షాత్ సీతారాముల వారు గర్భాలయంలో సో పైకి వచ్చేటువంటి గోపురము ఇది. ఇది ఫస్ట్ పార్ట్ ఇది గోపురానికి. సో ఇవన్నీ పెట్టిన తర్వాత ఈ మధ్యలో మనకి సో ఇక స్పేసెస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉండే స్పేస్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ పరివార దేవతలు వస్తారు, విగ్రహాలు వస్తారు స్వామివారు. సో వరాహ స్వామి అనుకోండి, సో మనకి రాముల వారి పరివారం అనుకోండి, ఆంజనేయ స్వామి అనుకోండి, గరుకుమంతుడు అనుకోండి, వీళ్ళందరూ కూడా విమానంలో వచ్చేటువంటి 48 పరివార దేవతలు ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ పార్ట్, అంటే ఆ లేయర్ మీద గర్భాలయం మీద ఫస్ట్ పార్ట్ ఇదన్నీ కూడా అసెంబుల్ చేస్తూ వస్తారమ్మా. ఇవన్నీ కార్వేషన్ కంప్లీట్ 100% కంప్లీట్ చేశారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఒక సో ఈవెన్ సో యాంగిల్స్ కావచ్చు, కార్నర్స్ కావచ్చు, అన్నీ పర్ఫెక్ట్గా చెక్కాలి. అది ఒక సింపుల్ మిస్టేక్ అయింది అనుకోండి, సో ఇది పనికిరాదు. అందుకోసమే అనుభవం ఉండేటువంటి స్థపతులు ఉంటారు కదా, వాళ్ళు బాల్యం నుంచి ఆ తరతరాల నుంచి వంశపారంపర్యం నుంచి వాళ్ళ తాత ముత్తాత గారు చేస్తూ ఉండేటువంటి పనిని చూస్తూ నేర్చుకుంటూ ఒకరోజు ఆ శాస్త్రాన్ని అన్నీ చదివి ఆ ఒక ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత ఆయన నిర్దేశిస్తారు శిల్పులకి, నాన్న ఇది అని డ్రాయింగ్స్ చేస్తాడు, ఇలా చెక్కాలి, ఇలా చేయాలి అని ఇలా చూపిస్తూ చేయించేటువంటి ఒక పనిమ్మాయి. సో ఇది ఒక కార్నర్కి వస్తుంది ఇది. సో కార్నర్ అయిన తర్వాత ఇక్కడ ఉండే స్పేసెస్ అన్నీ కూడా మనకి పరివార దేవతలు ఇక్కడ స్థాపన చేస్తారు. ఇవన్నీ సపరేట్గా శిల్పాలు చెక్కి మనకి శిల్పశాలనే పెట్టారు. అన్నీ కూడా 48 విగ్రహాలు. ఇప్పుడు ఒక విగ్రహాన్ని చెక్కాలి అనుకోండి, అది మామూలుగా చూసి చెక్కేది కాదు. సో దాన్ని ఏం చేస్తారంటే ముందుగా ఆ చిత్రాన్ని డ్రా చేస్తారు. సో డ్రా చేసి వాళ్ళకి ఆ డ్రాయింగ్ సాటిస్ఫై కావాలి. ముందుగా పర్ఫెక్ట్గా ఈ ఆకారం వచ్చిందా, పర్ఫెక్ట్గా భద్రాద్రి రామాయణంలో ఉండేటువంటి ఆ చిత్రమాది అనేటువంటిది పూర్తిగా విజువలైజ్ చేసుకుంటూ ఒక చిత్రపటాన్ని కాపీని అక్కడ పెట్టుకుంటూ వాళ్ళు చేస్తూ దాన్ని ఏదైనా మిస్టేక్స్ని కరెక్షన్ చేస్తూ ఫైనల్గా ఇది బాగా వచ్చింది అన్నప్పుడు శిల్పిని చెక్కమంటారమ్మా.
చాలా 48 పరివార దేవతలు మన విమాన గోపురంలో. సార్ ఆ 45 పరివార దేవతలు కూడా డ్రా చేసి చెక్కిండేటువంటి చిత్రాలు ఇవన్నీ కూడా. సార్ మన బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన 6th జనరేషన్ శిల్పులమ్మాయిళ్ళు. అంటే వీళ్ళు తరతరాల నుంచి 6 జనరేషన్ నుంచి ఈ ఒక వృత్తిలోనే. సో ఇది మహద్భాగ్యంగా లోక కళ్యాణం కోసంగా చేసేటువంటి ఈరోజు వీళ్ళు ఉన్నారు, ఈరోజు చేశారు. కాకపోతే వీళ్ళు చేసిండే పని కొన్ని వేల సంవత్సరాలు ఉండేటువంటి అద్భుతమైన సేవమ్మ. అలాంటి ఒక అదృష్టాన్ని సో వీళ్ళు కల్పించారు బాలసుబ్రహ్మణ్యం గారు. సో వాళ్ళ డ్రాయింగ్ చేసిన రోజు కూడా మన వాళ్ళు వచ్చారు. అవునమ్మా, అన్ని మూలమూర్తుల నుంచి ఎనీ ఐడల్. సో ఎనీథింగ్ చేయాలంటే డ్రాయింగ్ చేసి చెక్కేది. ఇది ఈ పార్ట్ ఉంది కదా, ఇది సెకండ్ పార్ట్ గోపురానికి. సో విమాన గోపురానికి ఫస్ట్ పార్ట్ మనం పెట్టిన తర్వాత దాని మీద దీన్ని ఈ పీసెస్ని పెడుతూ వెళ్తారమ్మా చుట్టూను. ఈ పార్ట్ అయిన తర్వాత మనకి థర్డ్ పార్ట్ ఇక్కడ మనం చూసామనుకోండి. సో గోపురానికి ఇదన్నీ కూడా మనకి ఈ స్పేసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ విగ్రహాలు వస్తారమ్మా, స్వాములు వస్తారు, పరివార దేవతలు వస్తారు. ఇది థర్డ్ పార్ట్. సెకండ్ లేయర్ అయిన ఈ థర్డ్ పార్ట్ ఏం చేస్తారు, దాని మీద కూర్చొని పెడతారు. సో దాని మీద కూర్చొని పెట్టి ఫైనల్గా మనకి పైన వచ్చేటువంటిది ఆ శిఖరం కనిపిస్తుంది కదా, ఆ పాటు ఇది అష్టపటం అంటారు దీన్ని. సో ఇది మనకి ఈ శిఖరం, దానిపై ఉండేటువంటిది మహాపద్మం. సో అది అంటే 8 పెటల్స్ దళాలతో ఉండేటువంటి ఒక పద్మం కాబట్టి దానికోసం అష్టపటం అంటారు దాన్ని. సో అది దాని మీద పెడతారు. సో దాని మీద మనకి సుదర్శన చక్రం వస్తుంది. దాని మీద వచ్చేటువంటిదే మనకి ఒక సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రం కింద కూడా వాళ్ళు ఒక అష్టదళ పద్మాన్ని చెక్కుతారు. సో దాంట్లో సుదర్శన చక్రాన్ని ఆ గోపురం పైన శిఖరం నుంచి సో మూల కింద మనము ఆ స్వామి ఉండే వరకు ఒక పెద్ద కాపర్ ఒక పైప్ లాంటిది దాన్ని వ్యవస్థ చేసి సో దాన్ని పెట్టి అంటే రంధ్రం అంటారు దాన్ని. సో బ్రహ్మరంధ్రం అని. సో దాని మీద సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠ చేస్తారమ్మా. సో ఇది మనకు పూర్తిగా గోపురాన్ని మనం చూసాము.